ఎగ్జాక్ట్గా 6 months. అప్పుడు నేను 310 మీద వచ్చా. సో అప్పుడు అది కొనాలంటే ఎన్ని రోజులు పడుతుందో ఏంటో అనుకున్నా. 8 months టైంలో కొన్నా. అసలు ఎలా ఉందంటే ఇంకేదో వేరే డ్రీమ్స్లో ఏదో సంబంధం లేకుండా బట్ట కాసేపు బాగానే పట్టదు. ఇక్కడ మొత్తం రోడ్డు తడిసి ముద్దయినాయి. ఇదే ఆ వ్యూ పాయింట్. అసలు మంచి ఆఫ్ రోడ్ ట్రాక్ ఇది. సో ఇలా బయటకు రాగానే మాకు చిన్న వాటర్ ఫాల్స్ లాగా కూడా ఉంది. ఈ టెంపుల్లో ప్రాముఖ్యత ఏంటంటే గుడ్ మార్నింగ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఇవాళ మన రైడ్ వచ్చి హొరనాడుకి. సో ఈ ప్లేస్ ఎలాగంటే ఉడిపికి మ్యాంగ్లూర్కి ఒక 150 kilometers అవే ఉంటుంది. ధర్మస్థల, శృంగేరి, సో ఆ పార్ట్ అంటే మంచి గ్రీనరీ కర్ణాటక ఉన్న పార్ట్ అది. సో నేనైతే ఫుల్లీ ఎక్సైటెడ్ ఉన్నా, ఎందుకంటే ఇది మాన్సూన్లో ఆ గ్రీనరీ రైడ్ చేయడం అన్నది ఫుల్ బ్లిస్ అసలు. సో ఇవాళ రైడ్ ఐటనరీ చాలా సింపుల్ ఉంటుంది. ఎలా అంటే ఒక 3-4 వ్యూ పాయింట్స్ లేదా ఒక 5 వ్యూ పాయింట్స్ ఉన్నాయి వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే కలాసా హ్యాంగింగ్ బ్రిడ్జ్, తర్వాత ఒక వాటర్ ఫాల్, ఇంకొక హిల్ వ్యూ పాయింట్, దాని తర్వాత హోటల్కి వెళ్ళిపోయి కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ ఒక 2 places చూసుకొని తర్వాత మాతాశ్రీ అన్నపూర్ణేశ్వరి టెంపుల్ విజిట్ చేసి, అది కొంచెం ఫేమస్ అక్కడ. సో అది విజిట్ చేసిన తర్వాత సేమ్ బ్యాక్ టు హోటల్. సో రేపు వచ్చి రిలాక్స్డ్గా లేసి బ్యాక్ టు బెంగళూరు. అంతే, చాలా సింపుల్ ప్లాన్. పెద్ద సముద్రమే వచ్చింది ఇక్కడ. ఫ్లైఓవర్ మీద నీళ్ళ అమ్మో, మన చివరిలోకి వెళ్తే మేలు. అమ్మో బాబు, ఆల్మోస్ట్ ఇంకాసేపు నిండితే దూకుతాయి మాట పక్కకి. సో ఇప్పుడైతే టైం 5:42 అయింది. సో ఇందాక చెప్తున్నాను కదా, సో ఫస్ట్ డెస్టినేషన్ కలాసా హ్యాంగింగ్ బ్రిడ్జ్ పెట్టాను. సో అరౌండ్ 300 kilometers ఉంది అండ్ 6 hours చూపిస్తుంది. సో ఎక్స్పెక్టెడ్ వచ్చి 11-11:30 విత్ బ్రేక్స్, రిలాక్స్డ్ రైడ్. ఇప్పుడు టైం 6:13. ఇప్పటివరకు మనం 35 kilometers కవర్ చేసాం. ట్రాఫిక్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది, ఎందుకంటే మేము స్టార్ట్ అయింది 5:30కి. ప్లాన్ ప్రకారం మేము ఒక 5కి స్టార్ట్ అయింటే కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉండేది. సో ఆల్మోస్ట్ ఈ స్పాట్కి మేము ఒక 5:45కి రీచ్ అయిపోయేవాళ్ళం. సో ఇప్పుడు హాసన్ ఎంటర్ అయ్యాం. సో మార్నింగ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మనం 180 kilometers కవర్ చేసాం. మధ్యలో ఒక కాఫీ బ్రేక్ కూడా తీసుకున్నాము, ఒక ½ an hour ఆపాం. కాఫీ బ్రేక్ నుంచి ఇప్పటికైతే ఒక 55 kilometers ఏమో కవర్ చేసినాం. కానీ ఇప్పుడు వరకు అయితే రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. రైడర్స్ కూడా చాలా గట్టిగానే కనిపించారు. మేబీ హొరనాడుకో లేకపోతే ఇట్లా చాలా ప్లేసెస్ పోవచ్చు కదా. గోవాకి వెళ్తారు, ఇంకా చిక్మంగళూరుకి వెళ్తారు. మోస్ట్లీ చిక్మంగళూరు అయింటి వచ్చని అనుకుంటున్నా. రోడ్స్ బాగుంది. ఇంకో మేబీ ఒక 45 minutes లైక్ 9 o'clock 9:15 అలాగా బ్రేక్ఫాస్ట్ బ్రేక్ ఆపుదాం అనుకుంటున్నాం. సో రైడ్ అనుకున్న టైంకి అనుకున్న ప్లేసెస్ అయితే రీచ్ అవుతూనే ఉన్నాం. 11-11:30 12 లోపల డెస్టినేషన్ రీచ్ అవుతాం. ఎగ్జాక్ట్గా 6 months, January 2025లో చిక్మంగళూరుకి ఇటే రూట్లో వెళ్ళాం. అప్పుడు నేను 310 మీద వచ్చా. సో ఆ టైంలో 900 F900 అండ్ టైగర్ 900 ట్రయల్ చేస్తూ ఉన్నా.
సో అప్పుడు అది కొనాలంటే ఎన్ని రోజులు పడుతుందో ఏంటో అనుకున్నా. ఫైనల్గా అయితే ఆగస్ట్ మంత్ అంటే 8 మంత్స్ టైంలో కొన్నా. సేమ్ రూట్లో మళ్ళీ పోతున్నా. రోడ్స్ అయితే ఇంకొక 30 కిలోమీటర్స్ వరకు కూడా మాకు వన్ వేనే చూపిస్తుంది. దారుణంగా ఉన్నాయి. బట్ వ్యూ మాత్రం అదిరిపోయింది అసలు. డే అంతా ఎలాగే ఉంటే ఈ మాన్సూన్ సీజన్లో ది బెస్ట్ రైడ్ అవ్వచ్చు. నేనైతే వాన పడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే మేము వెళ్ళే ఘాట్ సెక్షన్లో వాన పడితే అసలు ఇంకా చాలా బాగుంటుంది. అసలు ఏమన్నా వ్యూ నాది. విండ్ టర్బైన్స్, మౌంటైన్, దొంగనాయాల మౌంటైన్, క్లౌడ్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది మన డెస్టినేషన్కి. 2.5 hours చూపిస్తుంది. ఇది కల్కెరే. సో నెక్స్ట్ ముదిగెరే, దాని తర్వాత కలసా వస్తుంది. అదే కలసా హ్యాంగింగ్ బ్రిడ్జ్ వస్తుంది. సో అదంతా కూడా హోర్నాడు దగ్గరే. జస్ట్ ఇందాకే వెనకాల ఫుల్ ఎండగా ఉంది, ఎదురుగా అక్కడ వాన పడుతుంది యాక్చువల్గా ఆ ప్లేస్లో. మేము ఇప్పుడు రైన్ గేర్ వేసుకోవాలి అనుకుంటా. ఇక్కడ నాకు వేసుకుంటే బెటర్. అక్కడైతే ఏం కనిపించట్లేదు అసలు మేఘాలు మొత్తం కొండల్ని కమ్మేసాయి. అక్కడ ఎండ కూడా ఉంది. ఇక్కడ వానలాగా ఉంది కదా, అక్కడ ఎండ కూడా ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ కూడా ఎండ ఉంది. ముందర చూసారా ఆపోజిట్లో అసలు ఎలా ఉందంటే ఏదో ఏదో వేరే డ్రీమ్స్లో ఏదో ఇలా ఉంటుంది కదా, సంబంధం లేకుండా అట్లా స్వాప్ అయినట్టుంది. మేము Few minutes later. ఎంత కష్టం వచ్చిందిరా నీకు. అదేదో నీళ్ళన్నా పడుకో, ఏడన్నా మేల్కో. వానలో వీని కూడా ఎత్తేసుకుందాం మట్టు. ఫైనల్గా వాన అనుకున్నట్టుగానే స్టార్ట్ అయిపోయింది. మేము షూ అంతా రైన్ గేర్ అయితే వేసుకున్నాం ప్రస్తుతానికి. రైట్ అని అరుస్తుంది పిల్ల. రైట్ బొమ్మది రా, మనకు ఆ పక్కే ఉంది. ఇక్కడ ఎంతసేపు బాగా మంచి వాన పడింది, ఇప్పుడు తగ్గిపోయింది. కానీ మంచి వాన పడే టైంలో అంటే ఇంకా బాగుంటుండే ఈ రోడ్డు. అని కాసేపు పడి ఆగిపోయింది, జస్ట్ అలా పడి ఆగిపోయింది. మామూలుగా వాన పడేటప్పుడు మంచు ఉండదు, కానీ ఇక్కడ విచిత్రంగా అక్కడ లెఫ్ట్లో ఏమో ఫుల్ మంచు ఉంది, ఇక్కడేమో వాన పడుతుంది. మళ్ళీ ఇక్కడ వాన లేదు, తగ్గిపోయింది. కొంచెం పడుతున్నట్టుంది బట్ కానీ కాసేపు బాగానే పడ్డది. ఇక్కడ మొత్తం రోడ్డు తడిసి ముద్దయినాయి. కానీ బిఎండబ్ల్యూలో మోడ్స్ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. రోడ్ నార్మల్ దానికి ఇప్పుడిప్పుడే చెప్పాను కదా, నేను ఫస్ట్లో మీకు చెప్పుకుంటా. నేను మెల్లగా నేను ప్రాక్టికల్గా అప్లై చేస్తేనే తెలుస్తుంది అనేసి. సో రోడ్ మామూలు సిటీలో వాడుతున్నా, డైనమిక్ వచ్చి హైవేలో వాడుతున్నా. ఫుల్ థ్రోటిల్ ఓపెన్ అవుతుంది, మంచి పవర్ డెలివరీ ఉంటుంది. అండ్ రైన్ మోడ్ వేయంగానే బండి కాన్ఫిడెన్స్ మారిపోతుంది కంప్లీట్గా. సో బ్రేకింగ్ కానీ అండ్ ఎవ్రీథింగ్, పవర్ డెలివరీ కూడా ఎంత కావాలో అంతే. యాక్చువల్గా రోడ్ కంటే కూడా నాకు తెలిసి రైన్లో ఇంకొంచెం తగ్గుతుంది పవర్ డెలివరీ.
మా డెస్టినేషన్కి ఆల్మోస్ట్ 12:45 చూపిస్తుంది. ఎందుకంటే మేము మధ్యలో కొన్ని హెవీ బ్రేక్స్ చేసాం ఫొటోస్ తీసుకోవడానికి. సో 1.5 hour అక్కడే తినేస్తుంది. అసలు ఈ ప్లేస్ ఇదేనా కాదా? ఎందుకంటే ఎవరు లేరు. ఇదే ఆ వ్యూ పాయింట్. ఎండ అయితే భయంకరంగా ఉంది. అసలు మంచి సురుగ్గానే ఉంది ఎండ ఇక్కడ. యాక్చువల్లీ ఇది హిల్ స్టేషన్. నార్మల్గా అయితే టెంపరేచర్ కొంచెం డ్రాప్ అయి ఉండాలి, కానీ ఇక్కడ నార్మల్ సీ లెవెల్కున్న లొకేషన్ టెంపరేచరే ఉంది. సో ఇది మన లొకేషన్ 2 ఇవాళ. ఇదొక వాటర్ ఫాల్స్ సోరమణి అని. ఈరోజు కూడా అసలు మంచి ప్యాకేజ్ నాకు, ఎందుకంటే హైవే రైడింగ్ చేసినాము, వాన్లో చేసినాము, అండ్ ఎండలో చేసినాము, మళ్ళీ ఘాట్ మంచి ఘాట్ గ్రీనరీ ఘాట్లో చేసిన, మంచి ఆఫ్ రోడ్స్ చేసిన. గ్రీనరీ విత్ ఘాట్లో చేయడం అనేది కొంచెం బాగుంటుంది. అలాగే గ్రీనరీ ఆఫ్ రోడ్ కూడా జస్ట్ ఇమాజిన్. ఇంకా ఇక్కడ హెవీగా రోడ్డు ఆఫ్ రోడ్కుంటే లిటరల్లీ శాడ్లింగ్ చేస్తా, మంచి ఫన్ ఉంటుంది. అసలు మంచి ఆఫ్ రోడ్ ట్రాక్ ఇది. కానీ ఇందాక అక్కడ చూపించాను కదా, ఎడ్జెస్ ఆల్మోస్ట్ కింద లోయలోకి ఉన్నాయి కాబట్టి కొంచెం ప్రాబ్లం. అదర్వైజ్ మన బండికి మంచి పని పెట్టే రోడ్ ఇది, వెరీ గుడ్. మనం కూడా ఇంతవరకు దీని డ్యూరబిలిటీ టెస్ట్, రిలయబిలిటీ టెస్ట్ చేయలేదు కాబట్టి అన్నీ చెక్ చేసి పడేస్తున్నాను నేనైతే. అక్కడ ఉంది ఫాల్స్ అని. సో ఇదే ఫాల్స్. నేను ఫాల్స్ దగ్గరికి పోదాం రండి. సో మనం ఫస్ట్ ఐటినరీలో ప్లాన్ చేసిన 2 పాయింట్స్ అయిపోయినాయి. ఇప్పుడు 2:30. సో మేము రీచ్ అయ్యే టైంకి ఒక 3:10 లోపల హోమ్ స్టేకి రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఏమైనా చూడాల్సిన 1-2 లొకేషన్స్ చూసుకొని ఈవినింగ్ మాతశ్రీ అన్నపూర్ణేశ్వరి టెంపుల్ ఒకటి ఉందంట, అది ఫేమస్ ఇది. సో మేజర్గా ఈ 3 ఉంటాయి. సో ఇదే మన స్టే. ఫైనల్లీ స్టేకి అయితే వచ్చేసినాం. ఎగ్జాక్ట్గా 3 అయింది ఇప్పుడు టైం. నేను మీకు రూమ్ ఎలా ఉందో చూపిస్తాను. పక్కనే చిన్న వాటర్ ఫాల్స్ కూడా. సో ఇలా బయటికి రాగానే మాకు చిన్న వాటర్ ఫాల్స్ లాగా కూడా ఉంది. నేను మాకు 1600 అయింది విత్ ఫుడ్ ఒక పర్సన్కి. 3 months డీల్ అనేసి మేము బుక్ చేసుకున్నాం. సో 5 o'clock బయటకు వద్దాం అనుకున్నాం, కానీ
వాన అయితే దుమ్ములేపు దంచి కొట్టింది. సో 6కి ఇంకేం చేద్దామని ఫిక్స్ అయ్యాం ఫైనల్గా. అది ఇంకొకటి హిల్ పాయింట్కి, అదే మా ఐటనరీ ప్రకారము ఒక హిల్ స్టేషన్ పాయింట్ ఉంది, దానికి టిప్ ఎండ్ వరకు కూడా బైక్స్ పంపిస్తారు అని చెప్పారు. కానీ అది ఏదో కొన్ని రీజన్స్ వల్ల ఇప్పుడు పంపించట్లేదంట. అది 3 కిలోమీటర్స్ వరకు ట్రెక్ ఉంటుందన్నారు. సో ఆ ట్రెక్ కూడా ఇవాళ ఓపెన్ ఉందా క్లోజ్ ఉందో కూడా వీళ్ళు అదే హోమ్ స్టే వాళ్ళని అడిగితే కరెక్ట్గా తెలియదు అన్నారు. అది రేపు నుంచి అయితే పక్కా ఉంది, ఈరోజు మాకు తెలియదు అన్నారు. సో పైగా వాన కూడా భయంకరంగా పడుతుంది కాబట్టి ట్రెక్కి పోలేము, ఎందుకంటే మేము బట్టలు కానీ ఏది కూడా ప్లాన్గా లేము ట్రెక్కి, అంటే వాన పడితే. చూసారా పీకాక్. సో ఫైనల్గా ఇప్పుడైతే అన్నపూర్ణేశ్వరి టెంపుల్కి వెళ్ళి ఫస్ట్ ఫ్యూల్ అప్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఎక్కడ పెట్రోల్ బంక్స్ లేవు. మా దగ్గరలో ఉన్న ఒకే ఒక పెట్రోల్ బంక్ 7 కిలోమీటర్స్లో ఉంది. సో ఫస్ట్ మేము ఫ్యూల్ అప్ చేయించుకోవాలి. ఫ్యూల్ అప్ చేయించుకొని దాని తర్వాత టెంపుల్కి వెళ్ళి మళ్ళీ బ్యాక్ టు హోమ్ స్టే ఫుల్ ట్యాంక్. బెంగళూరు కన్నా ఒక 0.5 పైసా అనుకుంటా ఎక్కువే ఉంది. సో ఫ్యూయల్ అయితే పొద్దున ఒక 17:30కి పట్టాను. ఇప్పుడు ఒక 1760, మోరల్లెస్ సేమ్. ఒక ఫుల్ ట్యాంక్కి రఫ్గా ఎంత వస్తుందంటే 350 అనుకోండి. ఇది ఘాట్ కాబట్టి కొంచెం ఇబ్బంది పడింది, ఎందుకంటే నాకు అర్థమైంది కదా, మోస్ట్లీ హై ఆర్పిఎమ్స్లో లో గేర్స్లోనే వెళ్ళనిచ్చాం కాబట్టి ఈరోజు ఫ్యూయల్ కన్సంప్షన్ ఎక్కువ ఉంది. లేకపోతే అరౌండ్ 380, 390 వస్తుంది. సో ఇప్పుడే టెంపుల్లో దర్శనం అయిపోయింది అండ్ మేము హోటల్కి కూడా స్టార్ట్ అయిపోయినాం వెనక్కి. అండ్ ఈ టెంపుల్లో ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడికి వచ్చిన ప్రతి డివోటీ కూడా వాళ్ళు చేసే అన్నదానంని తినే వెళ్తారు. సో మేము కూడా అన్నదానం తిన్నాము, బాగుంది. అండ్ ఇవాళ ఐటనరీ ప్రకారం 4 ప్లేసెస్ పెట్టుకున్నాం. సో 3 కవర్ చేసినాం, 1 కవర్ చేయలేదు. అదే చెప్పాను కదా, ఒక హిల్ పాయింట్ వరకు రైడ్ ఉంటుంది అనేసి. సో అది ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా మాకు కరెక్ట్గా తెలియలేదు. పైగా వాన కూడా పడతా ఉండింది కాబట్టి ఆ ఒక్క ప్లేస్ డ్రాప్ చేసాం. కానీ ఆ ప్లేస్లో సో ఇంకొక హిల్ పాయింట్ పెట్టాం, అది ఆల్మోస్ట్ పీక్ పాయింట్ వరకు రైడ్ చేయొచ్చు. జస్ట్ ఒక 100 కిలోమీటర్స్ నడిస్తే సరిపోతుంది. అండ్ సో అదొచ్చి రేపు రిటర్న్ టు బెంగళూరు రూట్లోనే కవర్ చేద్దామని ప్లాన్ చేసినాం. సో ఇవాళకి ఇంతే. సీ యూ ఇన్ టుమారోస్ వ్లాగ్. బాయ్.